టుడే టాపిక్ ఏంటంటే మంచి గుడ్ టీమ్ ఎలా తయారు చేయాలి. వెస్టేజ్ సిస్టమ్ లో నా 6 years ఎక్స్పీరియన్స్ లో ఆ టీమ్స్ ని ఏ విధంగా రన్ చేయాలనేది, ఏ విధంగా రన్ చేయకూడదు అనేది నా ఎక్స్పీరియన్స్ లో కొన్ని చూశానండి. అవన్నీ మీతో షేర్ చేసుకుని నేను ఆ ఈ రోజు సెషన్ లో మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. అలాగే ప్రతి నెల 10వ తారీఖున కరెక్ట్ గా ఒక సిస్టమ్ ప్రకారం పేఅవుట్ ని పంపుతున్నటువంటి మేనేజర్ కూడా అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేనేజ్మెంట్ స్ట్రాంగ్ గా ఉంది, కంపెనీ స్ట్రాంగ్ గా ఉంది, ప్రొడక్ట్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఒక విజన్ ఉంది, ఒక మిషన్ ఉంది. కాబట్టి ఎవరైనా సరే డెడికేటెడ్ గా వర్క్ చేస్తే మంచి టీమ్ తయారు చేయగలరు. ఫస్ట్ ఈ బిజినెస్ లో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే టీమ్ బిల్డింగ్ బిజినెస్. టీమ్ ని బిల్డ్ చేస్తే ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ బిజినెస్ లో లేవు, మనం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఉన్నాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కి ట్రెడిషనల్ బిజినెస్ కి తేడా గమనించాలి. ఫస్ట్ ట్రెడిషనల్ బిజినెస్ అంటే బయట బిజినెస్. ఆ బిజినెస్ లో ప్రొడక్ట్ ని కొనుక్కొచ్చి షాప్ లో పెట్టి దాన్ని షో చేసి దానికి బేరం చేసి బేరసారాలు చేసి అమ్ముతాం మనం. అంటే ప్రొడక్ట్ ని కొని అమ్మాలి. ఆలోచించండి, కొని అమ్మటమే అనుకుంటాం, కొనుగోలుకి వెళ్ళాలి, ఖరీదు అంటారు దాన్ని. దాన్ని మళ్ళీ సేల్ చేయాలి. సేల్ చేయగా మిగిలింది అది నష్టం కూడా భరించాలి. దానికే క్లియరెన్స్ సేల్ అని రకరకాలుగా పేర్లు పెట్టి వదిలించుకుంటా ఉంటారు. దిస్ ఈజ్ ట్రెడిషనల్. మనం మాట్లాడుకున్నదంతా ట్రెడిషనల్. మరి ఇదేమిటి అంటే డైరెక్ట్ సెల్లింగ్. అక్కడ కూడా మధ్యవర్తులు ఉంటారు, ప్రసారకర్తలు ఉంటారు, వాళ్ళకి డబ్బులు వెళ్తాయి. ఇక్కడ మధ్యవర్తులు ప్రసారకర్తలు మనమే కాబట్టి మనకు డబ్బులు వస్తాయి. అయితే అక్కడ ప్రొడక్ట్ అనేది క్వాలిటీ మీద ఆధారపడి ఉండదు, మాటల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటేనే మనం మాట్లాడతాం అనమాట. కాబట్టి క్వాలిటీ లేకుండా ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడలేం. కాబట్టి బాలిసర్ ముందు ప్రొడక్ట్ ను క్వాలిటీగా తయారు చేశారు. అయితే ఇక్కడ ఖరీదు చేసి సేల్ చేసేది కాదు, దయించి అందరూ గుర్తించుకోండి. ఖరీదు చేసి సేల్ చేసేది కాదు, మనం యూజ్ చేసి రికమెండ్ చేసేది. ఖరీదు చేసి సేల్ చేసేది అదైతే, యూజ్ చేసి రికమెండ్ చేసేది ఇది. ఈ చిన్న లాజిక్ మీరు పట్టుకుంటే మీరు సక్సెస్ అయిపోతారు. అతని సినిమాలో బాజీరెడ్డి చెప్తాడు, అదే కోట శ్రీనివాసరావు చెప్తాడు ప్రకాష్ రాజ్, బాజీరెడ్డి చస్తే సీఎం అవుతావు కానీ చంపితే అంతకడ అవుతావు, ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు అంటాడు. వెరీ ఎక్స్ట్రాడినరీ లాజిక్ అది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రాశాడు ఆ సినిమాలో. మహేష్ బాబు సినిమా, అక్కడి సినిమాది. అలాగే ఇక్కడ కూడా ఖరీదు చేసి సేల్ చేసే బిజినెస్ లో మనం లేము, యూజ్ చేసి రికమెండ్ చేసే బిజినెస్ లో మనం ఉన్నాం. కాబట్టి యూజ్ చేసి రికమెండ్ చేయాలంటే యూజ్ చేయడానికి ఎవరో బాగున్నారు బాగుంటే అందరూ కనిపిస్తారు. ఓకే సార్, మణిమూర్తి గారు మీరు మ్యూట్ చేసుకుని రండి సార్. ఓకే, ఖరీదు చేసి సేల్ చేసే బిజినెస్ లో మనం లేము, యూజ్ చేసి రికమెండ్ చేసే బిజినెస్ లో ఉన్నాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఈ పాయింట్ ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నానంటే, యూజ్ అండ్ రికమెండ్ లో యాటిట్యూడ్ వేరేగా ఉంటుంది, ఖరీదు చేసి సేల్ చేసే దాంట్లో యాటిట్యూడ్ వేరేగా ఉంటుంది. అక్కడ పెట్టుబడి ఉంటుంది, షాప్ ఉంటుంది, షోయింగ్ ఉంటుంది, రెంట్ ఉంటుంది, టైం కూడా అక్కడే కూర్చుని మనం ఇన్వెస్ట్ చేయాలి, అది వేరు. ఇక్కడ యూజ్ చేసి రికమెండ్ చేస్తున్నాం కాబట్టి పెట్టుబడి లేదు, మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో మనం కూడా మన వంతు పార్టిసిపేషన్ ఉంటుంది. పార్టిసిపేషన్ అంటే మీ టీముని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయాల్సింది ఒకటైతే, ఇన్వాల్వ్ అయినటువంటి టీంని మీటింగ్ లో మీ వంతు టెస్టిమోనియల్ చెప్పాల్సిన అవసరం ఉంది. టెస్టిమోనియల్స్ అంటే నాట్ ఏ స్పీచ్. టెస్టిమోనియల్ మీన్ మీరు యూజ్ చేసిన ప్రొడక్ట్ గురించి మాట్లాడటం, అంటే మీ రిజల్ట్ చెప్పటం, మీ పేరు, మీ ఊరు, మీరు ఏమి యూజ్ చేశారు, ప్లస్ మీ గోల్ ఏంటి. ఇదే టెస్టిమోనియల్ అంటే. ఇది చాలా ఫస్ట్ 90 days లో మన వెస్టేజ్ 90 days లో మనం వాడిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ కి సంబంధించిన రిజల్ట్ ఈ టెస్టిమోనియల్. ఈ టెస్టిమోనియల్ ని ఎలా మాట్లాడాలి అంటే, అక్కడ మనకి మీటింగ్ కండక్ట్ చేసిన అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వారు డైరెక్టర్స్ కానీ, సిల్వర్స్ కానీ, గోల్డ్ డైరెక్టర్స్ కానీ, ఎనీ పర్సన్ మిమ్మల్ని ఆహ్వానిస్తారు.
8% నుంచి ఆహ్వానిస్తారు. ప్లీజ్ వెల్కమ్ టు ఆల్ 8% అనొచ్చు, లేదా మీరు సైలెన్స్ అండి. 8% అనొచ్చు, లేదా ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు. 8% అనొచ్చు. నెక్స్ట్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్స్ అని చెప్పి పిలుస్తారు. ఆ పిలిచినప్పుడు మీరు వెళ్ళి మీ పేరు, మీ ఊరు, మీరు ఏం యూజ్ చేశారో ఒక్క ప్రోడక్ట్ గురించి, అన్ని ప్రోడక్ట్లు చెప్పిన అయ్యేది కాదు కాబట్టి టెస్ట్ ఎప్పుడు కూడా మీ ఫేవరెట్ ప్రోడక్ట్, ఫేవరెట్ అంటే అన్ని ఫేవరెటే, ఏదో ఒకటి మీకు దానికి యూజ్ చేయక మునుపుకి యూజ్ చేసిన తర్వాత చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. దాన్ని మీ వ్యక్తిగతంగా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ షేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ పక్కింట్లో వాళ్ళ గురించి కానీ, ఎదురింట్లో వాళ్ళ గురించి కానీ, చుట్టాల గురించి కానీ, నేను పలానా వాళ్ళకి ఇచ్చానని కానీ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది అలా చెప్తా ఉంటారు. అది ఎదట వచ్చిన వాళ్ళకి ఎదరుకున్న మీ డౌట్ కి మీ పార్ట్నర్స్కి ఏమనిపిస్తుంది అంటే, నేను కూడా అతను వచ్చాడు, కూర్చున్నాడు, జాయిన్ అయ్యాడు రీసెంట్ గా, మీరేం చెప్తున్నారంటే టెస్టిమోనియల్స్ చెప్పండి, మీరు వాడిన ఫీలింగ్ చెప్పండి అంటే, నేను ఈ మధ్య ఒక అతనికి ఫ్లాగ్ ఫైల్ ఇచ్చానండి, ఆ ఫ్లాగ్ ఫైల్ ఇవ్వడం వల్ల ఎల్డిఎల్ హెచ్డిఎల్ బ్యాలెన్స్ లోకి వచ్చిందండి, ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి అని చెప్తా ఉంటారు. ఇది మంచిదే, నేను కాదంటలేదు. వీలైతే అతను తీసుకొచ్చి అతని చేత చెప్పించాలి తప్పితే మనం చెప్పకూడదు ఆయన తరపున. ఒకరి తరపున వకాలకు పుచ్చుకోవడానికి మనం లాయర్లు కాదు. కాబట్టి మనం చెప్పకూడదు. ఎందుకు అంటే రెండు విషయాలు. ఒకటి, మనం చెప్పడం వల్ల అది ఆయన ఫీలింగ్ మనం చెప్పకూడదు, మనం చెప్పడం వల్ల నమ్మరు. రెండు, ముందు కూర్చున్న మన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు పార్ట్నర్స్ గా రాబోతున్నారు డైరెక్టర్ అయిన తర్వాత. వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, నేను కూడా ఈ రోజు ఏదో చూద్దామని వచ్చాను, వాడదామని వచ్చాను, బాగున్నాయని వచ్చాను, తీరా చూస్తే ఈ బిజినెస్ చేయమంటారు, చేస్తే నేను కూడా అలాగే ఇంటింటికి తిరిగి ఇవ్వాలేమో అనే ఫీలింగ్ లోకి మీ మాటలే నెట్టేస్తున్నాయి. చూడండి, ఎక్కడైనా మీ అప్లయన్స్ గా నేనున్నాను, నా టెస్టిమోనియల్స్ వినండి, ఎప్పుడైనా సరే గమనించండి. నా పేరు, ఊరు చెప్తాను, నేను వాడిన ప్రొడక్ట్ చెప్తాను, ఈ బిజినెస్ ప్లాన్ తెలుసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నా ఫస్ట్ మంత్ ఇన్కమ్, లాస్ట్ మంత్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్కమ్ చెప్తాను. నా గోల్ చెప్తానే తప్ప నేను ఎదిరింటి ఆయనకి ఇచ్చాను, పక్కింటి ఎంతో మందికి ఇచ్చానండి నేను చెప్పను. ఎందుకంటే ఇంకొకరి దగ్గర చెప్పాల్సిన అవసరం మనకు లేదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీలైతే రీసెంట్ గా వాడిన ప్రోడక్ట్ గురించి అయినా సరే చెప్పండి తప్ప, ఫస్ట్ 90 days లో మన తప్పితే, రీసెంట్ గా ఏదైనా అద్భుతం జరిగితే చెప్పండి తప్పితే, ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను, మాకు ఒక పెరాల్సి, మనం డాక్టర్లు మా ఇవ్వటానికి నోట్ దిస్ పాయింట్, వీఆర్ ఏ నాట్ ఏ డాక్టర్. ఇవి సప్లిమెంట్స్ అండి, మందులతో పాటు కలిపి యూజ్ చేసి చేయొచ్చు, ఆహారంతో పాటు కలిపి తీసుకోవచ్చు. అనారోగ్యంగా ఉన్నవారు మందులతో పాటు తీసుకునే దాన్ని సప్లిమెంట్స్ అంటారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మందులు వాడాల్సిన అవసరం లేకుండా ఆహారంతో పాటు కలిపి తీసుకునే దాన్నే సప్లిమెంట్స్ అంటారు. ఫార్మాస్యూటికల్ ఈజ్ ఏ మెడిసిన్, న్యూట్రాస్యూటికల్ ఈజ్ ఏ సప్లిమెంట్. రెండింటికి చాలా తేడా ఉంది. ఇవి జబ్బుల్ని తగ్గించవు, జబ్బు పడకుండా చేస్తాయి. ప్రివెన్షన్ ఈజ్ ఏ బెటర్ దెన్ క్యూర్. అట్ ది సేమ్ టైం న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో ఎవరైతే పోషకాహార లోపంతో బాధలు పడుతున్నారో, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, వాటిని రెక్టిఫై చేస్తాయి తప్పితే జబ్బులు తగ్గించవు, జబ్బు పడకుండా చేస్తాయి. కాబట్టి ఇవి ప్రజానికానికి తెలియాలి. నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రభంజనం. అటువంటి ఈ ప్రభంజనాన్ని సృష్టించాలంటే ఖచ్చితంగా నువ్వు నీ టెస్టిమోనియల్ ని, నువ్వు వాడిన దాన్ని షేర్ చేయాలి. ఎందుకు ఎంత నొక్కి ఒక్కాడింది నేను చెప్తున్నానంటే ఈ మాటల్ని, ఖచ్చితంగా ఈ బిజినెస్ లో, ట్రెడిషనల్ బిజినెస్ లో ఏదైతే ఖరీదు చేసి సేల్ చేయాలో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో, నేరుగా విక్రయించే వ్యాపారం తెలుగులో, ఈ నేరుగా జరిగే విక్రయాల్లో ఖరీదు లేదు, సేలు లేదు. యూజ్ చేసి రికమెండ్ చేయాలి. యూజ్ చేయటం అంటే పర్చేజ్ చేయటం. మన ఇంటికి కావాల్సినవి కొనుక్కోవటం. ఎక్కడ కొనాలి? స్టాక్ పాయింట్ లో లేదా ఆన్లైన్ లో. ఏమి కొనాలి? మనకు నచ్చినవి. మీటింగ్స్ కి వస్తే తెలుస్తాయి ఏమేమి కొనాలో. ప్రస్తుతానికి సోపు, పేస్ట్, షాంపూ, ఏరియాలు, కుకింగ్ ఆయిల్, టీ పౌడర్,
ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ. ఇంకా సప్లిమెంట్స్ అంటారా? మీ అప్లయన్స్ అడుగు, లేకపోతే మీటింగ్ వచ్చో నాలెడ్జ్ తీసుకునో, పైర్లున్న అలోవెరా, నోని, ఫ్లాక్స్ వగైరాల్లో ఒక 3, 4 సప్లిమెంట్స్ యాడ్ చేసుకుని మన ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని టెండూల్కర్ చెప్తాడు చూడండి,